గ్రోత్ ఉంటుందా లేదా? అలాగే ఇందులో మనకు సక్సెస్ ఉంటుందా లేదా అనే విషయాన్ని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి క్వాలిటీ అండ్ ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి పొటెన్షియల్ మనకు తెలియాలి. దానికోసంగానే మనం రెగ్యులర్‌గా ఈ యొక్క సెషన్స్‌ని మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజైతే మీకు నేను రీసెంట్‌గా కొంతమందిని మీట్ అవుతున్నప్పుడు, అందులో కొంచెం అంటే బాగా మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్, చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ నెట్‌వర్క్‌ని సుమారుగా ఒక 30 ఇయర్స్‌గా, ఒక 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా ఒక ప్యాషన్ తోటి ఇదే నాకు కరియర్ అనే విధంగా పనిచేస్తున్నటువంటి కొంతమందిని మీట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలా మంది అడిగినటువంటి కామన్ క్వెషన్ ఏంటంటే నన్ను, "సార్ నిజంగా ఏంటి సార్ అసలు ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా న్యూ యంగ్ ఈస్ ద అల్టిమేట్. ఏదన్నా బిజినెస్ చేద్దాము అంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఏదుందంటే ప్రెజెంట్ న్యూ యంగ్. చాలా అద్భుతంగా ఎవరిని అడిగినా కూడా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అలాగే బెస్ట్ ప్రొడక్ట్ అంటే క్యూర్ సెల్ అని చెప్తున్నారు. నిజంగానే ఇది వాస్తవం కూడా. ప్రెజెంట్ మనకు ఏదన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఉందంటే అది న్యూ యంగ్. బెస్ట్ ప్రొడక్ట్ ఉందంటే క్యూర్ సెల్ అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారండి. ఎప్పటినుంచో చెప్తున్నారు. బట్ మాకంత ఇంట్రెస్ట్ లేక, అంటే ప్రొడక్ట్ బేస్డ్ అనంగానే ఒక మైండ్ సెట్ ఉంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి. ఆ మైండ్ సెట్ తోటి మేము కొంచెం బ్యాక్ స్టెప్ ఏసాం సార్. కానీ అన్‌ఫార్చునేట్ ఆ యొక్క ఎందుకు మేము బ్యాక్ స్టెప్ ఏసామో మాకిప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా మాకు చాలా అదృష్టవంతులం మేము అనేసి ఫీల్ అవుతూ, వాళ్ళడిగిన కొన్ని విషయాలు, ఎస్పెషల్లీ ఇదే. ఇంత గొప్పగా ఎందుకు ప్రాజెక్ట్ ఉంది? అసలు ఏంటి సార్ ఇంత ఇందులో ఉండేది? అనే విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. సో, ఈరోజు మనం ఒక్కసారి నిజంగా మన యొక్క క్యూర్ సెల్ ఇంత అద్భుతంగా ఉందా? ఈ న్యూ యంగ్ ప్రాజెక్ట్ అంత గొప్పగా ఉందా? అన్న విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అది తెలుసుకున్న తర్వాతే మనం ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. దాన్నొక గొప్ప కెరియర్‌గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ కొత్త వాళ్ళుండొచ్చు, పాత వాళ్ళుండొచ్చు. ఫ్రెండ్స్, మరొక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు మాత్రం మీరు వినండి. అందులో మొదటిగా ఏంటంటే క్యూర్ సెల్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్‌ని లేదా ఒక బిజినెస్ నేను చేస్తున్నానంటే, అందులో అంటే నేనంటే మనం ఎవరు అంటే అందులో ముందుగా చూసుకునేది ఏంటంటే ప్రొడక్ట్. అంతే గదా! ఏ బిజినెస్‌కైనా సరే ఫస్ట్ ఏం అడుగుతాం మనం? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు ఏం 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 చూసుకుంటాం? మన దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉందా? లేదా? అది ఏదైనా కావచ్చు. రెస్టారెంట్ అయితే మంచి యూనిక్‌గా ఉండేటువంటి ఒక ఫుడ్. అదే ఒక బట్టల షాప్ అయితే అందులో ఒక మంచి క్వాలిటీ ఉండేటువంటి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉండేటువంటి డ్రెసెస్ కావచ్చు. ఏదైనా కానియండి. అలాగే మనం ఏదైనా ఎనీథింగ్, నేను పర్టిక్యులర్‌గా ఒక బిజినెస్ అని చెప్పట్లేదండి. ఏ బిజినెస్ అయినా అందులో మనకు ముందుగా కావాల్సినటువంటిది ప్రొడక్టే. ప్రొడక్ట్‌లో దమ్ముంటేనే మనకు బిజినెస్‌లో కాన్ఫిడెంట్ వస్తుంది. సో, ఇక్కడ మనకున్నటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే మనది క్యూర్ సెల్ అండి. క్యూర్ సెల్ ఇక్కడ మనకిచ్చినటువంటి ఒక క్వాలిటీ. ఈ యొక్క క్వాలిటీ, ఈ యొక్క ప్రొడక్ట్ ఇచ్చినటువంటి రిజల్ట్సే ఈరోజు అద్భుతాలు చేస్తా ఉంది. సో, ముందుగా మనకు ఈ యొక్క ప్రాజెక్ట్‌లో న్యూ యంగ్ అనే ఒక ప్రాజెక్ట్‌లో మనం సక్సెస్ అవుతున్నాం. అసలు ఇండియా మొత్తం కూడా ఈరోజు ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలి అంటే చేస్తే క్యూర్ సెల్ అంటే న్యూ యంగ్ ప్రాజెక్టే చేయాలి. వాడితే క్యూర్ సెల్ ప్రొడక్టే వాడాలి అనేంత పేరు రావడానికి కారణం ఏంటి అంటే అబ్సల్యూట్‌లీ అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఏందంటే మన ప్రొడక్ట్ అండి. ఈ యొక్క ప్రొడక్ట్‌లో ఉండేటువంటి క్వాలిటీ గురించి నేను ఒక్కసారి మనందరికి తెలిసింది, ఇప్పటికే చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఎన్నో, ఎన్నో వీడియోలు చూసారు. అందులో భాగంగా నేను ఒక్కసారి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఇది నాకొక సార్ పంపించినటువంటి ఇది ఒక జూమ్ లింక్‌లో నుంచి ఆయన తీసినటువంటి ఫోటో. ఇక్కడ ఒక విషయాన్ని బాగా చూడండి. ఇదేంటిది? ఒక టవల్ తోటి ఆ ఫేస్‌నంతా గూడా కప్పేసుకొనున్నారు సారు. అది వాస్తవానికి వీడియో ఉంది. అందులో వాళ్ళ మేడం గారు గూడా ఉన్నారు. అది రివీల్ చేయకూడదు అన్న ఉద్దేశ్యంతోటి మాత్రమే నేను ఇక్కడ ఈ ఓన్లీ సార్‌ది మాత్రమే ఇక్కడ చూడండి. ఈయన ఒక టవల్ తోటి కూర్చో ఉన్నారు.
ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మన ప్రోడక్ట్ గురించి చాలా, చాలా మిరాకిల్స్ మీరు చూసుండొచ్చు. నేను పదే పదే సార్‌కి ఏం చెప్పేవాడినంటే, "సార్ ఇది మనది మిరాకిల్ ప్రొడక్ట్ అండి. మిరాకిల్ ప్రొడక్ట్. సంజీవిని లాంటి ప్రొడక్ట్" అని నేను చెప్పేవాడిని. ఆఫ్‌కోర్స్ మనందరం కూడా ఈరోజు దాన్ని మనకు ప్రూవ్ చేసేసారు ఆల్రెడీ. మన ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్. యెస్. నిజంగానే సంజీవిని. నేనలా చెప్పే కొద్దీ ఆయన నిజంగానా శ్రీనివాస్ అంతుంటదా? ఇంతుంటదా? నిజంగా నువ్వు ఆ రేంజ్‌లో చెప్తున్నావు ఏంటి అనేసి ఆ సార్ ఏం చేశారంటే, ఆయనకు తెలిసినటువంటి ఒక పర్సన్‌కి ఈయన సుమారుగా 5 సంవత్సరాలు నేను ఏదైతే ఇప్పుడు ఫోటో చూపిచ్చానో ఆయన చెన్నై 5 ఇయర్స్‌గా ఐ థింక్ సో యెస్ చెన్నై యాహ్! యాహ్! కరెక్ట్‌గా యాహ్! ఆ 5 ఇయర్స్‌గా ఆయన అక్కడిని వాళ్ళ హౌస్ నుంచి బయటకి కూడా కదిలేది కాదు. ఇన్‌ఫాక్ట్ ఎప్పుడు టవల్‌తోనే ఉండేవారు. చీకటి గదిలోనే ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చూసేవారు కాదు. అలాగే వాళ్ళ పిల్లల్ని అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఒక ఏదో సమ్ డిసీజ్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్. ఆ యొక్క డిసీజ్ తోటి ఆయన ఎప్పుడు కూడా బయటొచ్చేవారు కాదు. చూడండి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ కూడా ఆయన్ని చూసేవారు కాదు. పిల్లల్ని చూసేవారు కాదు. సుమారుగా 5 ఇయర్స్. అటువంటి ప్రాబ్లమ్ తోటి ఫేస్ చేస్తున్న టైంలో మన యొక్క ప్రొడక్ట్‌ని ఏదో శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు మిరాకిల్, మిరాకిల్ అనేసి ఒకసారి ఆయనకిద్దామనేసి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ తరపున సార్ ఆయనకి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆఫ్టర్ 2 ½ మంత్ అండి. 2.5 నెలల తర్వాత ఆయన ఆ టవల్ తీసేసి ఇంకొక అంటే ఒక ఆటోలో వేరే పర్సన్ కనిపించారంట. ఆయన ఫోను జేసి, "ఏంటి మనోడు బయట తిరుగుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా బయట రాకుండా ఇంట్లోనే" అంటే ఒకసారి యూ గైస్ ఇమాజిన్ 5 సంవత్సరాలు ఒకే ప్లేస్‌లో ఉంటూ, చీకటి గదిలో ఒకే ప్లేస్ కూడా కాదు. చీకటి గదిలో ఉంటూ, పిల్లల ఫేస్ కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు బయట తిరుగుతున్నారంటే, అది మిరాకిలా కాదా? ఇదొక్కటి నేనింకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇది సో, అది ఆయన విన్న తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత నాకు మెసేజ్ పెట్టారు సార్. నిజంగా శ్రీనివాస్ మీరు చెప్తూ ఉండేవారు మిరాకిల్, మిరాకిల్ అని. నిజంగానే ఇది మిరాకిల్. ఎంతోమంది డాక్టర్సు ఎవరెవరో ఎన్నెన్నో చాలా రకరకాల ఆహ్, ప్రిస్క్రిప్షన్స్ రకరకాల ట్రీట్మెంట్ చేసినా కూడా ఆయనకి రిజల్ట్ రాలేదు. అటువంటిది మన యొక్క క్యూర్ సెల్ ప్రొడక్ట్ జస్ట్ 2 ½ మంత్ అంటే మాక్సిమం అంటే ఆయన ఎంత ఖర్చు పెట్టుంటారు? మాక్సిమం ఒక 11,000 ప్లస్ ఖర్చు పెడితే ఈరోజు లక్షలు ఖర్చు పెట్టినా రిజల్ట్ రానిది ఇక్కడ కొంత అమౌంట్‌తోనే ఈరోజు అద్భుతాలు జరిగాయి. నిజంగా ఇది మిరాకిల్ ప్రొడక్ట్. సో, ఇదొక్కటి ఎగ్జాంపుల్ అండి. ఇలాంటివి ఎన్నున్నాయి మన దగ్గర? కొన్ని వందలు ఇన్‌ఫాక్ట్ వేలున్నాయి. అన్ని రిజల్ట్స్ మన యొక్క ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా ఎవరైనా వచ్చున్నట్లయితే మాత్రం నిజంగా మీరుండే ప్లేస్ ఎటువంటిదంటే ఒక అద్భుతమండి. ఒక వరమండి. దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరం. ఈ క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్‌ని మీరు వాడుతున్నారు అంటే అబ్సల్యూట్‌లీ మీరు ఎంతో మీకు మీ యొక్క ఫ్యామిలీకి మంచి లైఫ్‌ని ఇవ్వబోతున్నారు. అంటే ఆరోగ్యం అండి. ఫస్ట్ ఆరోగ్యానికి మించింది ప్రపంచంలో ఏది లేదు. సో, అటువంటిది మీరు క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్‌ని మీ యొక్క ఫ్యామిలీకి ఎవరన్నా మీ రిలేటివ్స్ ఎవరైనా మీ మీకెవరైతే దీన్ని ప్రమోట్ చేశారో, ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి మాత్రం జస్ట్ సే థాంక్స్ అండి. జస్ట్ సే థాంక్స్. ఎందుకంటే ఈరోజు అంత అద్భుతాలు ఈ యొక్క ప్రొడక్ట్ చేస్తా ఉంది. ఒక్కొక్కటి చూడు ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పాను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. డాక్టర్స్ లేదండి మీరు ఆహ్, ఇక్కడ ఇంకా ఈయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఆయన లైఫ్ అయిపోయింది. మహా అంటే ఒక 2 డేస్ బతికితే గొప్ప, లేదా ఒక 1 వీక్ బతికితే గొప్ప, లేదా ఒక 1 మంత్ బతికితే గొప్ప అన్న వ్యక్తులు కూడా ఈరోజు మన క్యూర్ సెల్ వాడుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్. సో, అప్పుడు మిరాకిలే కదా! డాక్టర్స్ చెప్తూ ఉంటారు గదా! మిరాకిల్ అండి ఇంతవరకు మా యొక్క మెడికల్ హిస్టరీలో ఇటువంటి దాన్ని చూడలేదు మేము అని చెప్తుంటారు చూడండి. నిజంగా అటువంటి ప్రొడక్టే మన దగ్గరుందండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని కావాలో మీకు కావాలంటే మిమ్మల్ని రెఫర్ చేసిన వాళ్ళని అడగండి. హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ కూడా మన యొక్క ప్రొడక్ట్ వాడుతున్నారు. నా యొక్క వీడియో చూసి యూట్యూబ్‌లో వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి
ఆ ఇంజెక్షన్ ద్వారా హెచ్ఐవి సోకింది, హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఊరికే ఇది ప్రోడక్ట్ ఏదో ఒకటి ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉంటుందా అంటే అలోపతి కాకుండా ఇంకేదన్నా మంచి ప్రోడక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నేను సంజీవిని లాంటి ప్రోడక్ట్ అని ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియో చూసి నాకు కాల్ వచ్చింది. మేడం గారు అడిగారు, సార్ సో అండ్ సో అంటే వాళ్ళ పేర్లు అయితే నాకేమి ఇప్పటికీ రివీల్ చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే అది మన దరిద్రం. మన వాళ్ళు ఇప్పుడు కూడా జబ్బును జబ్బులాగా చూడకుండా రకరకాలుగా చూస్తాం కాబట్టి అది దాని పక్కన పెట్టేయండి. తర్వాత అడిగితే మేడం నాకైతే కరెక్ట్గా రిజల్ట్ వస్తుందని అయితే నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను, ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను. నాకు తెలియదు కదా హెచ్ఐవి పేషెంట్కి రిజల్ట్ వస్తుందని. ట్రై చేయమని చెప్పాను. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చున్నాం. చాలా మంచి రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్. వాళ్ళు తర్వాత కంటిన్యూ ఇప్పుడు వాడుతూ ఉన్నారండి. సుమారుగా 2.5-3 months కూడా అవుతా ఉంది అనుకుంటున్నాను. కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు ఆ ప్రోడక్ట్ని. మోర్ దాన్ దట్ నేను అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే దాన్ని వర్ణించలేం. కొన్ని చనిపోదాము అని అనుకున్న టైం నుంచి ఈరోజు బతుకుదాము, మనకు ఈ ప్రోడక్ట్ అద్భుతాలు చేస్తుంది అనే ఆ ధైర్యం వస్తుంది చూడండి. అంతకుమించి ఏముండదండి. కావాలంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళని అడగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దొరికినటువంటి ఒక అద్భుతం ఏంటంటే ప్రోడక్ట్. ఈ ఒక్క ప్రోడక్ట్ అనేదే ఈరోజు ఈరోజు మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ని ఒక అద్భుతమైన పొజిషన్. సో ఇక్కడ కొత్తగా ఉన్న వాళ్ళు మీ అందరికి చెప్తున్నాను, మీ దగ్గర ఉండేది ఖచ్చితంగా ఒక సంజీవిని లాంటి ప్రోడక్ట్. దీన్ని మీరొక్కరు వాడుకోవటం కాదు, ఎంటైర్ ఫ్యామిలీ అండి, ఎంటైర్ ఫ్యామిలీ వాడండి. మీ పిల్లలు, మీ వైఫ్ అండ్ మీ మదర్ అండ్ ఫాదర్, మీ అత్త మామ ఎవరు ఎంతమంది ఉన్నారు, అన్న చెల్లెలు, ఇంకో మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఇవ్వండి. అంతకు మించి హ్యాపీనెస్ ఏముండదండి. ఫ్యామిలీలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీకు అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ బ్లెస్సింగ్స్, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ థ్యాంక్స్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా చాలా చాలా ఎనర్జీని మీకు ఇస్తాయి. కాబట్టి ప్రోడక్ట్ అనేది ఒక మిరాకిల్ మన దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి సిస్టమ్ అండి. ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు లయన్స్ టీంలో మీకు అద్భుతాలు ఏంటంటే అఫ్ కోర్స్ కంపెనీ నెంబర్ 1, ఇన్కమ్ నెంబర్ 1 అన్నీ ఓకే. నేను అంతే దాని ఇన్డెప్త్గా నేను వెళ్ళట్లేదండి. ఎందుకంటే పదే దాని గురించి మనకు వెళ్ళేదానికంటే కూడా ఒక సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఎంత గొప్పదైనా, ప్రోడక్ట్ ఎంత గొప్పదైనా దాన్ని సక్రమైన మార్గంలో తీసుకెళ్లేటువంటి ఒక యూనివర్సిటీ, ఒక సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈవెన్ దో మీరు చాలా క్వాలిటీ పీపుల్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎన్నో సంవత్సరాలు నెట్వర్క్లో ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలు ఒక్కొక్క టాప్ పొజిషన్లో మీరు ఉండొచ్చు. కానీ ఒక ప్రాజెక్ట్ కొత్తగా మన దగ్గరకు వచ్చినప్పుడు దాని గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ మనకు చాలా ఇంపార్టెంట్. అది మనకు మన యొక్క లయన్స్ టీంలో దొరుకుతుంది. ఈరోజు నిజంగా ఇండియాలోనే ది బెస్ట్ అసోసియేషన్, ది బెస్ట్ టీం ఏంటంటే అబ్సల్యూట్లీ లయన్స్ టీం అండి. ఇది కూడా మన అదృష్టమే. మనకు ప్రోడక్ట్ గొప్పగా దొరికింది, ప్రాజెక్ట్ గొప్పగా దొరికింది, మన అదృష్టం. కానీ ఇటువంటి టీంలో ఉండటం కూడా గొప్పదే. లయన్స్ సార్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అండి, ప్రాపర్ ఎడ్యుకేషన్. ఏ రోజు ఏమి ఇవ్వాలి, మనకు వారం రోజులు ఇక్కడ మీరు ఉన్న వాళ్ళకు అందరికి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇందులో సక్సెస్ కావాలంటే నేను 100 సార్లు కాదు, 1,00,00,000 సార్లు చెప్తాను, 10 కోట్ల సార్లు కూడా చెప్తాను, 10,000 కోట్ల సార్లు కూడా చెప్తాను. జూమ్ ఈజ్ ద అల్టిమేట్. మీరు ఎన్నైనా అనుకోండి, ఏమైనా అనుకోవచ్చు. మీరు మహా మేధావులు కూడా కావచ్చు. అసలు మీకు లేని నాలెడ్జ్ మీకు అసలు ప్రతిదీ మీకు తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ మీరు యొక్క జూమ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ 6:50 AM, మార్నింగ్ 6:50 AM జూమ్కి ఎవరైతే రెగ్యులర్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వటమే కాదు, దాన్ని ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రం పక్కా సక్సెస్ అండి, పక్కా సక్సెస్. పాటించాలి, వినటం కాదు, విన్న తర్వాత దాన్ని అమలుపరచాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ అవే. వస్తున్నారు కొంత అంటే సక్సెస్ అవుతున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాటిస్తున్నారు. ఇక్కడ ఏది చెప్తారో, ఒక్కొక్క స్పీకర్ ఏమేమి చెప్తున్నారో దాన్ని వినటం, దాన్ని అమలుపరచడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సక్సెస్లో కూడా ముందుంటున్నారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే వచ్చి వినటం మాత్రమే చేస్తున్నారు, వినడం మాత్రమే చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వినటం కూడా చేయట్లేదు. కొంతమంది అటెండెన్స్ వేసుకుంటున్నారు. అటెండెన్స్ వేసుకుంటే ఏమో సార్ పొద్దున్నే వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అందరికి చెప్పేసేది. ఇంకా తర్వాత ఆ ఫోన్ పక్కన పెట్టేసేది, వాళ్ళ పనులు చేసుకునేది. లేదా విన్నా కూడా కామ్గా కూర్చోవటం. దీనివల్ల అయితే
ఏ విధమైన ఉపయోగం లేదు, ఏ విధమైన ఉపయోగం లేదు. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన లైన్ సార్ వారానికి 7 రోజులండి, 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పీకర్ వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటే ఆ విషయాన్ని మేము రెగ్యులర్గా వింటూ మా యొక్క టీమ్స్కి దాన్ని పాస్ చేస్తూ ఎవరైతే దాన్ని సిస్టమేటిక్గా ముందుకు నడిపించుకుంటూ అంటే దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరూ ఈరోజు రోజుకి 1000 రూపాయలు, రోజుకి 5,000, 10,000, 50,000, ₹1,00,000 కూడా సంపాదించుకుంటున్నారు రోజు అండి. నేను మాట్లాడేది నెలకు గురించి కాదు. రోజు 50,000, 70,000, 10,000, 20,000 ఇలా రోజు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కావాలంటే అడగండి. ఖచ్చితంగా మీ సక్సెస్కి కోర్స్ చాలా ఉండొచ్చు, కానీ మెయిన్ పిల్లర్ మాత్రం జూమే ఉంటుంది. కనుక్కోండి కావాలంటే, ఎవరినైనా అడగండి. మీరు ఎంతమందిని అడుగుతారో అడగండి, వాళ్ళందరూ కూడా కామన్గా చెప్పేది ఎస్, మేము 6 గంటల 50 నిమిషాలు జూమ్కి రెగ్యులర్గా వస్తున్నాము. నేను రావటమే కాదు, నా టీం మెంబర్స్ అందరూ వస్తున్నారు, ఎవరైతే క్వాలిటీగా ఉన్నారో. సో అలా వస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఎంత గొప్పదో, ఎంత మిరాకిల్ అయినప్పటికీ కూడా మన లయన్స్ టీమ్ ఇచ్చేటువంటి ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ యూనివర్సిటీలో ఉండేటువంటి యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ మీకు ఒక రకంగా ఒక లర్నింగ్ అండి. కోచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఒక మంచి క్రికెటర్ కావాలనుకుంటున్నాను, లేదా నేను ఒక మంచి కబడ్డీ ప్లేయర్ కావాలనుకుంటున్నాను. నాకు కోచింగ్ లేకుండా నేను ఎలా అవుతాను చెప్పండి? అవ్వగలమా? ఈవెన్ ఈవెన్ ఆయన ఏకలవ్యుడు ఉన్నాడు, ఆయన శిష్యుడు ద్రోణాచార్యులకి. ఆయన కూడా ఏం చేశాడు? ఆయన కూడా కోచింగ్ తీసుకున్నారు. డైరెక్ట్గా ఆయన ఇవ్వకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఆయన అక్కడ ఏం చెప్తున్నారు దాన్ని ఫాలో అవుతూ ఆయన నేర్చుకున్నారు. ఎవరికైనా సరే కోచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ప్రాజెక్టు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఊపిరి బిగబెట్టుకోండి. మన ప్రాజెక్ట్ ఏంటంటే మోర్ దెన్ 150 crore సంపాదించుకునేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ అండి. మోర్ దాన్ దట్ మీరు మీ కెపాసిటీ ఇంకా 150 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇటువంటి ప్రాజెక్టులో మనము సక్సెస్ కావాలి అంటే ఊరికే సాధ్యమవుతుంది చెప్పండి? మీరే ఆలోచించుకోండి. ₹1 కోటి సంపాదించడమే ఎంత పెద్ద కష్టం. చాలా చాలా దీనికోసం మనం ఎన్ని చదువులు చదువున్నాం, ఎంత కోచింగ్ తీసుకున్నాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము. అన్ని చేస్తే గానీ ఈరోజు నెలకి ఒక 50,000 లేదా నెలకు ఒక ₹1,00,000 సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నాం తెలుసు కదా. దానికోసం ఎన్ని చదువులు చదివామో తెలుసు కదా. సో అటువంటిది ఇక్కడ ఈ ప్రాజెక్టు దమ్ ఏంటంటే మోర్ దాన్ 150 crores. అది కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదండి. అది కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రాపర్గా ఒక 5 years దీన్ని ఒక యజ్ఞం లాగా చేస్తారో, ఎవరైతే ప్రాపర్గా ఒక 5 years ఒక యజ్ఞం లాగా చేస్తారో వాళ్ళందరూ కూడా ఇందులో మోర్ దాన్ 150 crores సంపాదించుకోవచ్చు. పోనీ ఇందులో 10% అంటే 15 crores, ఇందులో 1% 1.5 crores. ఓకేనా? 1% గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి ఇటువంటి ఫిగర్లు నచ్చవు, అవి లోపలికి వెళ్ళవు, అవి జీర్ణించుకోలేం మనం. ఎందుకంటే మన రేంజ్ అది కాదు. అన్ఫార్చునేట్ థింగ్ అది. నిజంగా చెప్తున్నాను. మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి ఫిగర్లు మనకు కనిపించవు. ఇది ఎవరికో వేరే వాళ్ళండి, వాళ్ళకి ఒక 10 చేతులు ఉంటాయి, 10 కాళ్ళు ఉంటాయి, వాళ్ళు రకరకాల బ్రెయిన్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ పుట్టలేదు, వాళ్ళు ఎక్కడి నుంచో మాస్ నుంచి లేదా వేరే గ్రహాల నుంచి వచ్చుంటారు. వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది. నాకు సాధ్యం కాదు, అసలు మా ఇంట్లో అసలు కుదరదు. అటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకోసం నేను ఈ ఫిగర్ చెప్పలేకపోతున్నాను. మీ అటువంటప్పుడు 15 ఇది కూడా చాలా పెద్ద ఫిగర్. అయ్యో ఇది కూడా చాలా పెద్ద అనుకుంటే మీ ఇష్టం. 15 lakhs పోనీ, 15 lakhs. ఓకే, అది కూడా వద్దు అనుకుంటే 15,000. ఓకేనా? సో కాబట్టి ఎనీవే, అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే దమ్మున్న ప్రాజెక్ట్ని ఇది, ఇంత ఇంత క్వాలిటీ ఉన్న ప్రాజెక్ట్. ఇటువంటి ప్రాజెక్ట్లో మనం సక్సెస్ కావాలి అంటే మనం కంపల్సరీ ఇందులో ఒక ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఆ కోచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనకు అద్భుతంగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి టీంలో మీరున్నారు ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, వీఆర్ ఆల్ లక్కీ అండి. వరం ఇది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. చూడండి, ఎర్లీ మార్నింగ్ 7 AM-కి 1000 మంది ఈ జూమ్లోకి వచ్చేస్తున్నారు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ దమ్మేంటి? ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కంపెనీలు, 75 సంవత్సరాలుగా ఉన్న కంపెనీలు, ఎన్ని
75 ఇయర్స్గా ఉన్న కంపెనీలు, ఇంకా ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు, రకరకాల పేర్లతో ఉన్నటువంటి కంపెనీలు ఈరోజు జూమ్ పెడితే పట్టుమని 100 మంది రావట్లేదండి. సీరియస్లీ 100 మంది రావట్లేదు జూమ్. అది కూడా ఎందుకు రోజు పెట్టట్లే, ఎప్పుడో ఒక 1 మంత్ నుంచి బూస్టప్ చేసి 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 చేస్తే 100 మంది రావట్లేదు. ఫలానా రోజు జూమ్ ఉంటుంది, ఫలానా రోజు ట్రైనింగ్ ఉంటుంది, రండి అంటే 100 మంది రావట్లేదు. పోనీ అవేం తక్కువ చిన్న కంపెనీలు అంటే కాదు, చాలా పెద్ద కంపెనీలు. కానీ ఈరోజు 7 గంటల 50 నిమిషాలకి, 6 గంటల 50 నిమిషాలకి జూమ్ అంటే మార్నింగ్ సెషన్ పెడితే 1000 మంది జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లో వచ్చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందిగా. ఈ విషయాన్ని కూడా సార్ ఒక ఆయన నాతో మాట్లాడారు. సార్ ఏంటి సార్ ఇది, మేము ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాము, 1000 మంది జూమ్లోకి వచ్చేది సార్, రోజు వచ్చేది మరి, ఎవ్రీడే వచ్చేదేంటి? వీటిని వీటిని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ విషయాలు మీకు అర్థమయ్యేవాళ్ళండి. నేను అన్నీ మీకు ఇక్కడ మాట్లాడుతూ ప్రాక్టికల్ థింగ్స్, నేను ఏదో గాల్లో లెక్కలు చెప్పట్లేదు, ఏది కూడా ప్రాక్టికల్గా చెప్తూ ఆలోచించుకోండి. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎంత క్వాలిటీ ఉంటే ఈరోజు 1000 మంది మార్నింగ్ సెషన్కి వచ్చేస్తా ఉన్నారు. పోనీ ఒక్కరోజా? ఎవ్రీడే, ఎవ్రీడే. సో ఇన్ఫ్యాక్ట్ ఈ 1000 మంది సరిపోవట్లేదు, మోర్ దాన్ దట్. ఈ 1000 మంది ప్లేస్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. ఇలా దీని కెపాసిటీ ఏంటంటే మోర్ దాన్ 5000 అండి ఒక్కరోజు. ఆ రేంజ్లో మన యొక్క ప్రాజెక్టు ముందుకు వెళ్తా ఉంది. అవునా కదా? సో నాకు తెలిసి ఇక్కడ ఉండే సీనియర్స్ అందరిని కూడా అడగండి మీరు, వాళ్ళందరూ చెప్పే కామన్ ఇదే. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదండి, మామూలు ప్రోడక్ట్ కాదు, ఏం అద్భుతాలు చేస్తూ ఉంది. సో అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు ఇంత సక్సెస్ కారణం ఏంటో తెలిసిన, మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రెండు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఉంటాయో, అఫ్ కోర్స్ మన కంపెనీ ఎండి గారు, అలాగే మన యొక్క కంపెనీ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంది, అంత గొప్పగా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ అనేది సూపర్ సక్సెస్గా వెళ్తూ ఉంది. ఆ విషయాన్ని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజమే సార్, నాకు చాలామంది చెప్పారండి, ఇది మామూలు విషయం కాదు, ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ అనేది నిజంగా మేము లేట్ చేశాము, చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, చాలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఎవరన్నా కానీ ఉంటే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా కూడా ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ ఏముంది చెప్పండి, మనం ఇక్కడ లాస్ ఏముంది? 5800 రూపాయలు ఆ కస్టమర్ ఇచ్చారు, అసలు ప్రోడక్ట్ ఇచ్చేసాము, ఇంకేంది దీని గురించి ఆలోచించేది, నాకు అర్థం కావట్లేదు. ఇదేమన్నా ఇన్వెస్ట్మెంట్ కంపెనీనా? అయ్యో నేను ఒక డబ్బు పెట్టాను సార్, అది దానికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, దానికి రిటర్న్స్ ఇస్తారో ఎవరు? కాదు కదా. మీరు 5800 వచ్చారు, మీకు ప్రోడక్ట్ ఇచ్చేసాం, అయిపోయింది. ఒక 10 ఐడీలు కొట్టారు, 58,000 వేసారు, 58,000 ప్రోడక్ట్ ఇచ్చేసాం, అయిపోయింది. ఏముంది చెప్పండి? జీరో లయబిలిటీ. ఇక్కడ ఎవరు కూడా అప్పులేము. కస్టమర్ ప్రోడక్ట్కి అమౌంట్ వేశారు, 58,000 వేశారు, 10 ప్రోడక్ట్లు అంటే 20 ప్యాకెట్లు ఇచ్చేశారు. లేదా 5,80,000 వేశారు, ఆయనకి 200 ప్యాకెట్లు ఇచ్చేసి అయిపోయింది, అడిగి అంతే, క్లోజ్. ఆయనకి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సో అంత జీరో లయబిలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. సో మీరు కూడా ఇక్కడ ఉండే మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇది లయబిలిటీ ఫ్రీ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మీరు దీన్ని ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకెళ్ళకండి. ఇది అసందర్భం కాదు, సందర్భంగా చెప్తాను. ఎందుకంటే మన ప్రాజెక్టు ఎలా వెళ్తుందంటే, కొంతమంది సార్ నేను 1 కోటి రూపాయలు పెడతాను, 50 లక్షలు పెడతాను అనే వాళ్ళు వచ్చుతున్నారు. వద్దు, మనకు అటువంటి టీం అవసరమే లేదు. మన ప్రాజెక్ట్ని, ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, మనకు ప్రోడక్ట్ బేస్డ్లోనే అది వెళ్ళాల్సి తప్పిస్తే ఇది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్లోకి వెళ్ళకూడదు. అటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ కూడా చేయకండి. ఎందుకంటే ఒక 100 ప్రోడక్ట్స్ అతను తీసుకుంటున్నారంటే ఆ 100 ప్రోడక్ట్స్ని ఆ ఫ్యామిలీకి వాడుకోవచ్చు. కానీ అదే 500 ప్యాకెట్లు అతను తీసుకుంటున్నాడంటే దాన్ని ఏం చేస్తాడో మీకు అందరికి తెలుసు. అటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు, కంపెనీకి భారమే. వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేటుకి అమ్మే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి మనం తీసుకురాకూడదంటే మన ప్రాజెక్టు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉందండి. ఇది మన కంపెనీ. మిమ్మల్ని ఏమంటారో తెలుసు కదా, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, ఐబిఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, లేదా ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్, ఐబిపి. అయితే మనం అందరం ఇండిపెండెంట్గా ఈ బిజినెస్లో ఉన్న వక్త, ఇక్కడ బాస్ లేరు, ఎవరు లేరు. అంటే ఎవరిది? ఇది మన బిజినెస్. మన బిజినెస్ని మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, మీ అందరినీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఏంటంటే, ఇందులోకి మనకు ఇన్వెస్టర్స్ని తీసుకురాకండి, ప్రమోటర్స్ని తీసుకురండి. ప్రమోటర్స్ చాలు, మనకు ఒక 3 ఐడీస్ తీసుకొచ్చారా,
అతను కూడా మళ్ళీ సేమ్ 3 ఐడీస్ చేశారు. ఇటువంటి వాళ్ళని తీసుకురండి. అప్పుడు మీకు మన యొక్క ప్రాజెక్ట్ అద్భుతంగా ముందుకెళ్తుంది. మనకు అలా కాకుండా 500 నేను రూ. 1,00,00,000 పెడతాను సార్, 20,00,000 పెడతాను సార్. ఇలాంటి వాళ్ళు మనకెందుకు చెప్పండి? అవసరం లేదు కదా! మనకు కావాల్సిందేంటంటే, మన ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు కావాలి. మన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు కావాలి. మన టీమ్‌ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు కావాలి. మన యొక్క స్ట్రక్చర్‌ని అద్భుతంగా ముందుకు తీసుకొని, మన ర్యాంక్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళేవాళ్ళు కావాలి. అంతేకాని ఒకసారి ఇన్వెస్ట్ చేసి, అలాగే ఇంట్లో కూర్చొని 2 సంవత్సరాల పాటు కంపెనీ నుంచి ప్రోమో రివార్డ్ తీసుకుంటాను సార్. హాయిగా ఇంట్లో కూర్చుంటాను. నాకు ఒకాయన ఫోన్ చేశారు. సార్ 26,00,000 నా దగ్గర ఉందండి. నేను చేసేస్తాను. 26,00,000 అంటే నాకు 2,50,000 నెల నెల వస్తుంది కదా! అబ్బో! సూపర్ సార్, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను. ఇది నేను ఇమ్మీడియేట్ ఎవరికి పంపించాలో చెప్పండి సార్ అన్నారు. మీరు ఎవరికి పంపించుకోవద్దండి. మీ ఇంట్లో మీ ఏడుందో మీ సూట్ కేస్‌లో ఉందో లేకపోతే సారీ మీ అకౌంట్‌లో ఉందో ఆడ పెట్టుకోండి. మాకైతే మీరు వద్దని చెప్పారు. మాకు అవసరం లేదు. ఏంటి ఈయనొచ్చేసి ఈయన నెలకు 2,50,000 కంపెనీ నుంచి తీసుకుంటూ ఆయనకొచ్చినటువంటి ప్రోడక్ట్ ఒక 500 ప్యాకెట్లు అంటే 1000 ప్యాకెట్లు ఇంచుమించు 1000 ప్యాకెట్లు వస్తాయి ఆయనకి. ఆ 1000 ప్యాకెట్లు ఆయన రూ. 100కి, రూ. 50కి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటూ మన యొక్క ప్రాజెక్ట్‌ని డిగ్రేడ్ చేసేవాళ్ళు మాకొద్దు. మన ప్రాడక్ట్‌ని క్వాలిటీ మన అమృత సంజీవని ఇందాకే మనం చూసాం కదా! ఇటువంటి మిరాకిల్ ప్రాడక్ట్‌ని తక్కువ రేట్‌కి ఇచ్చేసుకుంటూ మన యొక్క ప్రాజెక్ట్‌ని డిగ్రేడ్ చేసేవాళ్ళు మాకొద్దు అనేసి ఇమ్మీడియేట్ ఆ మాటే చెప్పాను నేను. మాకొద్దు సార్ అని చెప్పి. అదేంటి సార్ ఎవరైనా బిజినెస్ కావాలనుకుంటారు కదా! మీరేంది వద్దంటున్నారు? నాలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నా సాఫ్ట్‌వేర్ టీమ్ అయితే చాలా పెద్దది సార్. ఒక్కొక్కరు 25,00,000, 25,00,000 నేను 100 మంది కాదు సార్ 1000 మంది చేత చేపిస్తాను. అంత టీమ్ ఉన్న వ్యక్తిని సార్. మీరు అసలు వద్దండి. మీరే వద్దంటుంటే మళ్ళీ 100 మంది, 1000 మంది మాకెందుకని చెప్పాను నేను. అవసరం లేదు మనకు. మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరంటే యెస్. మన ప్రొడక్ట్ వాడి, ఆ ప్రొడక్ట్‌ని క్వాలిటీ తెలుసుకొని, దాన్ని 10 మందికి ఒక ప్రౌడ్‌గా, ఒక గర్వంతోటి యెస్ నేను ఒక డాక్టర్ కాని డాక్టర్ నేను. ఎంతోమంది జీవితాలు మారుస్తున్నాను అని హ్యాపీగా తీసుకెళ్ళేవాళ్ళు కావాలి గానీ, ఇలా జనాల అంటే ఇలా ఊరికేదో ఆయనకి మన ప్రోమో రివార్డ్ కోసం ఆయన లక్షలు, లక్షలు తెచ్చిపెట్టేస్తాను. ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీనా ఇది చెప్పండి? ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీనా? కాదండి. ఎవరన్నా అలాంటి మైండ్ సెట్ ఉంటే దయచేసి వదిలేయండి. నాకు నిన్న గూడా ఒకరు చెప్పారు. అది మాకు మంచి ప్రాజెక్ట్ ఉంది సార్. ఏం లేదు మీరు 5,80,000 పంపించండి. మీకు 14,00,000 వస్తది సార్. నెలకి 50,000 అని చెప్పారంట. అరే బాబు! ఇలా ఎట్లా చెప్తున్నారు? నాకు ఆశ్చర్యం వేసింది. ఆళ్ళు ఇదే చెప్పారంట. 5,80,000 పంపించండి సార్. మీకు నెల నెల 50,000 వస్తది. 14,00,000 వస్తది. ఏంటమ్మా ఏంది ఆ ప్రాజెక్ట్ అంటే, అదేం చెప్పట్లేదంట. మీరు డబ్బులు పంపించండి సార్ అంతే. అంటే ఇక్కడ ప్రొడక్ట్ గురించి చెప్పట్లేదు. అసలు 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 మ్యాజిక్కే ప్రొడక్ట్. ఇందులో మిరాకిలే ప్రొడక్ట్. దాన్ని వదిలేసి దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకెళ్తే ఎలా అండి? దయచేసి మళ్ళీ మీ అందరిని హంబుల్ రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ మన ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి సంజీవిని మీ చేతిలో ఉంది. దాన్ని మీరు హ్యాపీగా ప్రొడక్ట్ బేస్డ్‌లో తీసుకెళ్ళాలి గానీ, ఇలా చెప్పకండి. ఇదొక ఆప్షన్ మనకు. ఇది కూడా గొప్పదే. ఇదేం చిన్న విషయమేం కాదు. కానీ దీన్ని హైలైట్ చేసుకొని మన ప్రొడక్ట్‌ని హైలైట్ చేయలేకపోతే మనం ఎలా ఎలా ప్రమోటర్ అవుతాం మనం? దయచేసి మన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయండి. మనది అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్. మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు కావాలి గానీ, ఇలా చేసేవాళ్ళని వీలైనంత వరకు కష్టపడేవాళ్ళు ఓకే. కష్టపడేవాళ్ళు ఓకే. వాళ్ళు బల్క్‌గా పర్చేస్ చేసుకున్నారు. దాన్ని ఇంట్లో వాడుకుంటున్నారు. ఆ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని రికమెండ్ చేయండి. అటువంటి వాళ్ళు ఎంతైనా చేయండి. కానీ నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేస్తాను. నాకు రిటర్న్స్ రావాలంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాదు కదా ఇది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అది నా రిక్వెస్ట్ అంతే. ఓకేనా? సో, ఇక్కడ మన ప్రాజెక్ట్‌లో చాలా వరకు అందరూ సూపర్ సక్సెస్ అవుతున్నారండి. ఎందుకంటే మన యొక్క ప్రొడక్టే మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంది. కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం ఇంకా అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి నాకు బాగా అనిపించినటువంటిది ఏంటంటే, వాళ్ళు రోజు మీటింగ్‌కొస్తున్నారు. ఆ మీటింగ్ సారాంశాన్ని కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. దానివల్ల దానివల్ల ఇబ్బంది పడేది మీరే. దానివల్ల సక్సెస్‌కి దూరమయ్యేది మీరే. నేను చాలా మందిని చూస్తున్నానండి. మన యొక్క జూమ్‌కి మేము 9 నెలల క్రితం ఈ జూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇప్పటికి గూడా వస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా కనీసం 1 స్టార్‌లు, 2 స్టార్, 3 స్టార్ గూడా గాట్లే. ఈ 9 నెలల్లో డైమండ్ అయిపోయారు మన లైన్ సార్. మేము ప్లాటినం అయిపోయినాం. అలాగే ఇక్కడ చాలా మంది ఒక అద్భుతమైన అంటే మీరు డైమండ్, ప్లాటినం అంటే మీకు అంటే ఒక మంచి కెరియర్‌కెళ్ళిపోయినారు. మంచి లైఫ్ స్టైల్‌కెళ్ళిపోయినారు. అటువంటోళ్ళు కొన్ని వందల మందున్నారు. కానీ ఇంకా గూడా కొద్ది మంది మాత్రం ఈ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్‌లు గూడా కాకుండా ఊరికలా
అటెండెన్స్ వేసుకోవటం, కూర్చోవటం. ఎందుకు ఇలా ఉండిపోతున్నారంటే మెయిన్ రీజన్ నేను అనుకున్నదైతే మాత్రం వీళ్ళకేందంటే ఇది ఒక టైం పాస్ అయిపోయింది. టైం పాస్ కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే చూద్దాములే. ఎప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, చూద్దాం అనేవాళ్ళు ఎప్పుడు చూసుకుంటూనే ఉంటారండి. చేద్దాం అన్నవాడే ముందుకెళ్ళిపోతాడు. మేమందరం చేస్తున్నాం, చూడట్లేదు మేమెప్పుడు కూడా చెయ్యాలి. ఎస్, ఇది గొప్ప అవకాశం నా చేతికొచ్చింది. దీన్ని నేను ఉపయోగించుకోవాలి గానీ, అందరిలాగా అంటే కొంతమంది అలా చూసుకుంటున్నారు చూడండి, అలా ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా విజయ అంటే లీడర్స్ లిస్ట్‌లోనే ఉండాలి కానీ, మనం ఎప్పుడు కూడా ఫాలోవర్స్ లిస్ట్‌లో ఉండకూడదండి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఒక లీడర్‌గా ఉండాలి గానీ, ఫాలోవర్‌గా ఉండకూడదు. ఫాలోవర్‌గా కూడా ఉండాలి. కానీ, ఆ ఫాలోవరే ఎలా ఒక రోజుకి లీడర్ అవ్వాలి. అంతేగాని ఎప్పటికీ నేను ఫాలోవర్‌గానే ఉంటానంటే మాత్రం ఇలాగే ఉంటుంది. ఎప్పటికి 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్‌లు కూడా కాలేరు. అదే ఈ 9 నెలల్లో కొన్ని వందల మంది రోజుకి రూ. 1000 సంపాదించేవాళ్ళున్నారు, 5000 సంపాదించేవాళ్ళున్నారు, 50,000 సంపాదించేవాళ్ళున్నారు, 1,00,000 కూడా రోజుకి. మిగిలిన వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయినారు? ఇదే ఈ యొక్క మెయిన్ ఏందంటే యెస్. టైమ్ పాస్ చేసుకోవటం. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే కంఫర్టబుల్ జోన్. ఈ జోన్‌లో పడిపోయారండి. ఎందులేబ్బా ఎవరికి చెప్తాం మనం దీన్ని. మనకెలాగో ఇన్‌కమ్ ఉంది కదా! ఆ ఇన్‌కమ్‌ని ఎంజాయ్ చేద్దాం. అంటే ఏ జాబ్ రూపంలోనో, లేదు బిజినెస్ రూపంలోనో వాళ్ళకి రోజు లేకపోతే ఒక నెలకి ఒక 50,000 లక్ష ఏదో సంపాదిస్తా ఉంటారు. అది చాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. నిజానికి అలా కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా సరే మనకు నచ్చినట్టు మనం లైఫ్ లీడ్ చేయటమే ఎప్పుడు కూడా మనకు కిక్కిస్తదండి. నేనెప్పుడు నమ్ముతాను దాన్ని. మనకు నచ్చినట్టు మన లైఫ్ లీడ్ చేయాలి గానీ, మనం వేరే వాళ్ళు నడిపిస్తే, మన పరిస్థితులు నడిపిస్తే, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు నడిపిస్తే, మన పైనున్న బాస్ నడిపిస్తే, లేదా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తే, అది ఆ నడిచే విధానం లైఫ్ కాదండి. నాకు తెలిసిన సత్యమైతే యెస్. నేనుగా బతకాలి. నాకు నచ్చినట్టు నేను బతకాలి. నాకు ఎలా ఉండాలో, నా సొసైటీలో నేను ఎంత గొప్పగా బతకాలో, నాకు నచ్చినట్టు చేయాలి గానీ, ఎవరో చెప్పినట్టు ఇప్పటి వరకు చేసింది అదే మనం. చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నది ఏందంటే, చిన్నప్పటి నుంచి మన నాన్న ఏం చెప్తారో, మన అమ్మ ఏం చెప్తారో, అంటే మన టీచర్స్ ఏం చెప్తారో, ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మనల్ని ఏం చేసేసిందంటే, యెస్ బాగా కష్టపడు, ఒక జాబ్ సంపాదించు. జాబ్ దయచేసి నేను 100 సార్లు చెప్తాను. ఐయామ్ సారీ టు సే థిస్. అగైన్ చెప్తున్నాను. జాబ్ అనేది ఖచ్చితంగా అవసరమే. ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క వ్యక్తికి అది ఉండాలి కూడా. ఎందుకంటే మనకంటూ ఒక స్టాండర్డ్ ఇన్‌కమ్ ఇస్తది. కానీ ఇదే జాబ్ ఏం చేస్తుందో తెలుసా మనల్ని? మనందరిని బానిస కూడా చేస్తుంది. సీరియస్‌లీ. ఇలా అన్నందుకు తప్పుగా ఎవరు అనుకోవద్దండి. తప్పుగా ఎవరు అనుకోవద్దు. క్షమించండి నన్ను. నిజంగానే బానిస చేస్తుంది. ఇందులో ఏమి ఉండదు. ఈ జాబ్ అనే దాంట్లో ఒక్కసారి ఎంటర్ అయిపోతే మన జీవితకాలం దానికి ఊడిగం చేసుకుంటూ నెలకి ఏదో డబ్బులొస్తాయి. ఆ డబ్బుల్ని కుటుంబానికి అవసరం ముందే చెప్పాను మీకు. జాబ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే. కంపల్సరీ ఉండాల్సిందే. కానీ అందులోనే బతికి అందులోనే పోవద్దని మాత్రం చెప్తున్నాను నేను. మనకంటూ సెకండ్ సోర్స్ ఆఫ్ ద ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా కావాలి. మీరు కావాలంటే ప్రపంచంలో ఎవరినైనా చూడండి. జాబ్ ద్వారా కోటీశ్వరుడైన వాడిని, జాబ్ ద్వారా నా యొక్క జీవితం అంటే ఉన్నారు, కొంతమంది ఉన్నారు. జాబ్ ద్వారా అంటే నెలకు ఒక 2,00,000 సంపాదించేవాళ్ళు, నెలకు ఒక 3,00,000 సంపాదించేవాళ్ళు, నెలకు ఒక 10,00,000 సంపాదించేవాళ్ళు. వాళ్ళు ఓకే. కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారండి? నెలకు 2,00,000, 3,00,000, 10,00,000 సంపాదించేవాళ్ళు 1% కూడా ఉండరు. అవునా? 1% కూడా ఉండరు. మిగిలిన 99% ఆఫ్ ద పీపుల్ ఊడిగం చేస్తున్నాం మనం. బానిసత్వం చేస్తున్నాం. సీరియస్‌లీ. ఎందుకంటే అక్కడ ఇచ్చే ఒక 20,000కో, 10,000కో, 50,000కో జీవితకాలం పనిచేయటం. జీవితకాలం పనిచేయటం. నేను చాలా మందిని గమనించానండి. చాలా మందిని గమనించాను. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడేదో జాబ్ వస్తది. ఆ జాబ్‌ని నమ్ముకొని, ఆ సాలరీని నమ్ముకొని వాళ్ళు హౌసు దేంట్లో ఉంటది తెలిసిన 100-200% ఎందులో ఉంటదంటే ఇది లోన్‌లోనే ఉంటది. కారు లోన్‌లోనే ఉంటది. బైక్ లోన్‌లోనే ఉంటది. టీవీ అది కూడా లోన్‌లో ఉంటుంది. రిఫ్రిజిరేటర్ అది కూడా లోన్‌లోనే ఉంటది. అరే పిల్లల చదువులు అది కూడా లోన్‌లోనే ఉంటాయి. ప్రతిదీ లోనే. ఆ లోన్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంకా అటు జాబ్‌ని వదలలేరు. ఏం చేయరు. ఇదే అయిపోయింది. అంటే నేను ఇలా ఉండటం తప్పని నేను చెప్పట్లేదు. అది అవసరమే. ముందే చెప్పేసాను. కానీ ఇదే జీవితం కాదు. దీంతో పాటుగా ఇటువంటి ప్రాజెక్ట్, న్యూ ఇంగ్లాండ్ ప్రాజెక్ట్ లేదు ఇంకో సెకండ్ సోర్స్ ఆఫ్ ద ఇన్‌కమ్ వేరే బిజినెస్ ఏదో ఒకటి మన చేతిలో ఉండాలి. అది మన యొక్క అవసరాలు తీర్చాలి.
ఇవన్నీ ఇవి కాదు, దీంట్లోనే బతికేసుకుంటే ఏముంటుంది చెప్పండి. వాళ్ళని కావాలంటే అడగండి, 60 సంవత్సరాలు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని అడగండి, ఏముంటుంది? ఏముండదు. సార్ కష్టపడి ఇల్లు కొన్నాను, కష్టపడి కారు నిలబెట్టుకున్నాను, కష్టపడి పిల్లలు చదువులు చదివించాను, కష్టపడి పిల్లలకి మ్యారేజ్ చేశాను, ఇంతే. అలా కావాలంటే అడగండి, ఇవే ఉంటాయి. అరే బాబు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాం సార్, మన ఆనందంగా ఆనందంగా నచ్చిన ప్లేస్కి వెళ్తున్నాం, నచ్చిన బట్ట కట్టుకుంటున్నాం, నచ్చిన ఫుడ్ తింటున్నాం, నచ్చింది. ఎవరినైనా అడగండి, ఇస్తూ ఉంటారు. అదేం లేదు, అంతా కాంప్రమైజ్. నా పిల్లల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళకి ఇచ్చాను. రేపు అదే పిల్లలు కాలుతో కొట్టి ఇంట్లో తరిమేస్తే అనాథాశ్రమంలో పడ్డాను. ఇదే కావాలంటే చాలా మందిని అడగండి. డబ్బుంటే హ్యాపీగా మంచిగా పిల్లలు చూస్తారు. అదే డబ్బు లేని రోజు లాగి ఒక దెబ్బ కొట్టి పోరా అని చెప్పి తరిమేస్తారు. ఇదే జరుగుతుందా లేదా? ఇదే మన లైఫ్? దీనికోసం మనం పుట్టింది కాదు కదా. దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా పుట్టటమే ఒక వరం, మనిషిగా పుట్టటమే ఒక విజయం. ఆ విజయం ఆల్రెడీ నువ్వు విజయుడివి. నీ పుట్టికే నీకు విజయం వచ్చేసింది. నువ్వు అమ్మ గర్భంలో 9 నెలలు చీకటిలో నువ్వు ఉన్నవాడివి. ఆ రోజు నువ్వు విజయం సాధించావు. అక్కడి నుంచి బయట వచ్చావంటే ఆ రోజు నువ్వు విజయం సాధించేసావు. నువ్వు విజయుడు. నువ్వు ఎప్పుడో నీ పుట్టికే విజయం అయినప్పుడు నీ బతుకు మాత్రం ఆ విజయంతో కావట్లేదు, బానిసగా పోతా ఉన్నాం. సో దయచేసి అటువంటి లైఫ్ వద్దండి. వద్దాం రండి. ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. నేను ఒక న్యూయం గురించి మాట్లాడట్లేదు. నాకు తెలిసైతే ది బెస్ట్ న్యూయంగా ఈరోజు ఎందుకు న్యూయంగ్ బెస్ట్ అనేసి ఇందాక చెప్పాను నేను. అద్భుతమైన ప్రోడక్ట్, అద్భుతమైన టీము, అద్భుతమైన మేనేజ్మెంట్, అద్భుతమైనటువంటి లైన్స్ అసోసియేషన్. ఇంతకు మించి వద్దండి. ఎందుకోసం కదా మీరు అందరూ వచ్చారు ఈరోజు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ క్షణం నుంచే ఈ యొక్క కంపెనీలో ఇంకా ఇన్డెప్త్ ఏముందో కూర్చొని తెలుసుకోండి. ప్రాపర్గా వర్క్ చేయండి. నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 5 years మీరు, లేదా 5 months ఫస్ట్, ఒక 5 నెలల పాటు లేదా 3 నెలల పాటు మీరు యొక్క జూమ్కి రండి ముందు. ఇంకా చెప్పాలంటే ఒక 1 week రండి, తెలిసిపోతుంది మీకు. 1 week లేదా ఒక 10 days రండి. నిజంగా ఒక ప్రాజెక్ట్లో ఎంత క్వాలిటీ ఉందో మీకు అర్థమైపోతుంది. నేను చెప్పేది కాదు కదా, ఇంకా ఎంతో మంది. రేపు మీటింగ్ రండి. అసలు ఎన్ని టెస్టిమోనీస్ వస్తాయో, ఎన్ని రిజల్ట్స్ వచ్చాయో. ఏంట్రా బాబు, నిజంగా న్యూయంగ్ ప్రోడక్ట్, క్యూర్సెల్ ప్రోడక్ట్ ఇన్ని అద్భుతాలు చేస్తా ఉందా అనేసి నోరెళ్ళబెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది అండి. రేపు రండి, చూద్దరు మీరే కావాలంటే. ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా ఒక 3 to 5 months వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆరాంసే నెలకి ₹1,00,000 అడిషనల్ ఇన్కమ్ వాళ్ళకి వచ్చే జాబ్ ద్వారా కావచ్చు, బిజినెస్ ద్వారా కావచ్చు. అవి తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అవి మనకు ప్రైమరీ సోర్స్ ఉండాలి. సెకండరీ ఇన్కమ్ ఇది. ఈ సెకండరీ ఇన్కమ్ మీకు ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇదే ప్రైమరీ అవుతుంది. ఎందుకు? ఇదే నెలకు ₹1,00,000 కాస్త నెలకు 2 లక్షలు, నెలకు 3 లక్షలు, నెలకు 10 లక్షలు కూడా, ఇన్ఫాక్ట్ నెలకి 50 లక్షలు కూడా, ఇంకా చెప్పాలంటే నెలకు ₹1,00,00,000 కూడా సంపాదించేటువంటి ఒక గొప్ప 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 ప్రాజెక్టే న్యూయంగ్ అండి. అందుకోసమే ఫ్రెండ్, మనం మనలాగా బతకాలి, మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేను 1కి 10 సార్లు కాదు, 1,00,00,000 సార్లు చెప్తున్నాను. ఒక గొప్ప ప్రాజెక్ట్లోకి రండి. ఆ గొప్ప ప్రాజెక్ట్ని అర్థం చేసుకోండి. అందులో కరెక్ట్గా ఒక 3 to 5 months మీ యొక్క టైంని అక్కడ స్పెండ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మనం అందరం ఏం చేస్తున్నామంటే మన యొక్క టైంని చూడండి. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళని చూడండి, మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళని చూడండి, మిమ్మల్ని కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మన యొక్క టైంని ఎక్కడ పెడుతున్నామంటే యూట్యూబ్లో షార్ట్స్ కోసము, అలాగే ఫేస్బుక్లో రీల్స్ కోసం, ఇన్స్టాలో ఉండే రీల్స్ కోసం, వీటి కోసం గంటల ఖర్చు చేస్తున్నాము. ఒకప్పుడు టీవీ చూసేదానికో లేదా ఇంకో దానికో టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఈరోజు మన యొక్క టైం అంతా కూడా మొబైల్ ఫోన్ చూసేదానికోసమే మన యొక్క టైం అంతా ఖర్చు చేస్తున్నాం. మనమందరం చూస్తూ అక్కడ ఎవరైతే వీడియోలు పెడుతున్నాడో వాడికి డబ్బు ఇస్తున్నాం మనం. అవునా? యూట్యూబ్లో వీడియోలు పెట్టేవాడికి పిచ్చ డబ్బు వస్తుంది. ఎందుకు? మనలాగా పని బాట లేకుండా చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మనమందరం వాడికి డబ్బులు ఇస్తున్నాం. సో అలాంటి పరిస్థితికి మనం వచ్చేసామండి. ఈ యొక్క టైంని మీరు ఇక్కడ వేస్ట్ చేస్తున్న టైంని మన యొక్క న్యూయంగ్ ప్రాజెక్ట్ కోసం పెట్టండి. ఒక 3 నుంచి 5 నెలల్లోనే మీ ఇన్కమ్ చూసుకోండి. ఇప్పటికే మన వాళ్ళు చాలా మందిని చూసాను నేను. 3 నుంచి 5 నెలలు ఎవరైతే కరెక్ట్గా పనిచేశారో వాళ్ళందరూ కూడా ₹1,00,000 పైన సంపాదిస్తున్నారండి. నెలకి ₹1,00,000 పైన. 50,000 రాని ఫ్రెండ్స్,
అడిషనల్ ఇన్కమ్ 50,000 రానివ్వండి, మంచిదే కదా. ఇదే 50,000 కోసం మన జీవితకాలం చదివాం. చిన్నప్పటి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్, బి ఎంసెట్, బీటెక్లు, ఎంటెక్లు అన్ని చేసి ఈరోజు 50,000కి, లక్షకో పని చేసుకుంటున్నాను. ఆ లక్ష కూడా రావట్లేదు. అటువంటిది ఇక్కడ ఒక 3-5 నెలలు కష్టపడితే హ్యాపీగా మనకు ఒక 50 చూడండి. ఇక్కడ నుండి వాళ్ళందరిని అడగండి కావాలంటే. వాళ్ళ మాక్సిమం పీపుల్ అడగండి. వాళ్ళందరూ చెప్పేది ఎస్ నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, లేదా 50,000 సంపాదిస్తున్నాను, లేదా 30,000 సంపాదిస్తున్నాను నెలకి. ఎంత టైం పెట్టారు మీరు? 3 నెలలు సార్ అంతే, లేదా 5 నెలలు పెట్టాను. ఎవరిని అడగండి మీరు కావాలంటే. కానీ ఏం చెప్పాను ఇందాక, టైం పాస్ చేసే బ్యాచ్ని అడగండి. మళ్ళీ ఇక్కడ కష్టపడే వాళ్ళని అడగండి. వాళ్ళందరూ కూడా సంపాదిస్తున్నారు. టైం పాస్ బ్యాచ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది పనిగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాదు. ఆ ప్లేస్ ఏదో మీరు రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే కూడా బెటర్ ఏమో. సారీ అండి, దయచేసి తప్పుగా అనుకోండి, నిజంగా క్షమించండి నన్ను. మీరు అనవసరంగా వచ్చి వేరే వాళ్ళకి మంచి సీరియస్గా ఉండే వాళ్ళకి పాపం ప్లేస్ లేకుండా చేస్తున్నారు. టైం పాస్ ఎందుకండి మీకు? దానివల్ల ఏం వస్తుంది చెప్పండి. అది అర్థం చేసుకోండి సార్, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అది రిక్వెస్ట్ నేను అనేది. మీ ప్లేస్లో ఎవరైనా పాపం కష్టపడే వాళ్ళు వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు కదా. సో టైం పాస్ వద్దు సార్. జీవితం అంటేనే ఒక ఫైనల్ అండి. ఇందులో రిహార్సల్స్ ఉండవు. మనిషిగా నేను ఒకసారి పుట్టాను అంటే ఇదే శ్రీనివాస్ ఇంకొకసారి పుట్టాడు, ఒకేసారి పుడతాడు. కుక్కలాగో, నక్కలాగో, చీమలాగో, పందిలాగో పుట్టకుండా ఒక మనిషిగా నేను పుట్టాను అంటే మనిషిగా నేనేంటో నిరూపించుకొని, మనిషిగా నేనేంటో చూపించి, మనిషిగా నేను నా యొక్క ఫ్యామిలీకి, నా యొక్క ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి అట్లీస్ట్ ముందు నాకు నేను ముందు నా సంతృప్తిగా నా జీవితాన్ని గడిపాను అనే ఫీల్ నాకు రావాలండి. అంతేగాని ఏదో వచ్చేసి ఇతరుల కోసం ఈడ మెహర్బానీలు వద్దు. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? వచ్చి మీరు సూపర్, ఎక్సలెంట్, సూపర్, ఏం ఉపయోగం? డబ్బు లేకుండా ఏం సూపర్లు సార్? ఏం ఉపయోగం చెప్పండి? అది పేరు కావాలి, దాంతోపాటు జీవితం కూడా కావాలి సార్. అవేమి లేకుండా ఊరికే పేర్ల కోసం రకరకాల మాటలు, రకరకాల అరుపులు, ఇవేం ఉపయోగం లేదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోగలని కోరుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి. నేను ఎప్పుడు దాన్ని బిలీవ్ చేస్తాను. దేవుడు నాకు ఒక జీవితం ఇచ్చాడు, దీన్ని హ్యాపీగా ఎప్పుడు కూడా ఆనందంగా లీడ్ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మంచిగా ఉండాలి, జీవితకాలం ఒక హానెస్టీ, నిజాయితీగా బతకాలి. అలాగే ఎప్పటికీ కూడా నా యొక్క ఫ్యామిలీకి నేనేంటో, నా కోసం నన్ను నమ్మించినటువంటి వాళ్ళకి, నాతో ఉన్న వాళ్ళకి నేనేంటో నేను చూపించుకోవాలి, వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలనేది వెరీ ఇంపార్టెంట్. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అటువంటి జీవితాన్ని లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి టేక్ ఏ బౌ. అటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావులు. అటువంటి వాళ్ళతో నేను అసోసియేట్ అయ్యి ఇటువంటి గొప్ప లయన్స్ టీంలో ఉన్నందుకు నేను గర్వపడుతూ, నేను ఈ యొక్క అవకాశం నాకు దేవుడిచ్చిన దానికి నా పేరెంట్స్కి అందరికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే నా లైఫ్ లైన్స్ ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి ఎంటైర్ టీంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అటువంటి అసోసియేషన్తో ఉన్నందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఈ న్యూయింగ్ ప్రోడక్ట్ వాడుతూ, ప్యూర్సెల్ ప్రోడక్ట్ వాడుతూ న్యూయింగ్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి ఆల్. ఓవర్ టు హోస్ట్ అండి. సార్ శ్రీను సార్, వావ్ వాట్ ఏ ఎక్సలెంట్ ఆసమ్ ప్రెజెంటేషన్ సార్. అబాబాబా, వాట్ ఏ ప్రాజెక్ట్. మీరు చెప్తున్న ప్రతి మాట ఆద్యంతం, అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. సార్ ఒక్క మాట ఏదైనా చెప్తున్నాడంటే కొంతమందికి ఏదైనా పెయిన్ తీసుకునేలాగా ఉన్నా కూడా అది ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఒక మాట నేను చెప్తాను ఇక్కడ, తర్వాత నేను మిగిలిన వాళ్ళకి నేను ఛాన్స్ ఇస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, బంగారు ఆభరణాన్ని తయారు చేయాలన్నా సరే దాన్ని కొలిమిలో పెట్టి వేడి చేసి దాన్ని తడుతూ దాన్ని దెబ్బలు వేస్తూ చేస్తేనే అది మంచి ఆభరణం అవుతుంది. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. అదే ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పారు. అలాగే ఒక మంచి శిల్పంగా మారాలి అంటే దాన్ని ఉలితో చెక్కుతూ ఉండాలి. ఆ పనే ఇప్పుడు శ్రీనివాస్ సార్ చేశారు. గ్రేట్ సార్, గ్రేట్. రియల్లీ అవర్ ప్రాజెక్ట్ ని, మళ్ళీ మన ప్రాజెక్ట్ ని ఒక ఫెంటాస్టిక్, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అన్న విషయాన్ని మళ్ళీ కూడా చెప్పారు. ఇన్వెస్ట్మెంటర్లు కానీ, లేకపోతే ఇంకో రకంగా చేసేవాళ్ళు కానీ, ఇంట్రెస్ట్ లేకుండా వచ్చే వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ మంచి సూచనలు ఇచ్చినందుకు మీకు నిజంగా నా తరపు నుంచి
ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎంటైర్ లైన్ టీమ్స్ నుంచి హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఈ రోజు మన ఈ రోజు ఇచ్చిన ఈ ప్రసంగం గురించి, అంటే ఈ రోజు ఇచ్చిన ఈ ప్రెజెంటేషన్ గురించి మాత్రమే మాట్లాడాను సార్. ఎవరైనా మాట్లాడితే నేను ఇస్తాను, ఒక 2-3 మాత్రమే ఇస్తాను ప్లీజ్. ఓకే, మొదటగా హరుణ్ అంటండి. ఎవరు సార్ హరుణ్? ఒకసారి మీరు చూడండి సార్. ఓన్లీ సిల్వర్స్ అండ్ అబోవ్ మాత్రం ఒక్కసారి రైస్ చేయండి సార్. ఎందుకంటే ఈ పొటెన్షియాలిటీ గురించి చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ డైల్యూట్ చేయకుండా. ఎస్ అండి. హలో హరుణ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ వినిపిస్తుంది సార్ నా వాయిస్? వినిపిస్తుందండి, మాట్లాడండి సార్. సార్ నేను ఆళ్ళగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్, నంద్యాల డిస్టిక్. సార్ నేను లాస్ట్ 2 months నుంచి ఈ టీమ్ లైన్ దాంట్లో జాయిన్ అయినాను సార్. నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, చాలా బాగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇందాక శ్రీనివాసరావు సార్ గారు చెప్పింది చాలా మంచి. జీవితంలో ఏ విధంగా మనం పైకి ఎదగాలి, ప్రోడక్ట్ ఏ విధంగా మనం తీసుకొని పోవాలి అనేది చాలా మంచిగా చెప్పినారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. అది అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ ఎంతో మంది జీవితాలను కూడా మార్చేస్తుంది. నేను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ స్వతహాగా మా ఇంట్లో మా మిస్సెస్ గారిని వాడినాను సార్. నేను చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. దాని తర్వాత నేను ఈ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది సార్. నాకు సార్ గారు చెప్పింది చాలా సార్. ఓకే సార్, నేను అదే అన్నాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు జరిగిన ఈ ప్రెజెంటేషన్ మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేసింది మాత్రం చెప్తే చాలండి. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్ ని డైల్యూట్ చేయకూడదు. ఓకే అండి. అయితే మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే నిన్న అందరికీ మనకి ఇందులో కొంతమంది మనకి సిల్వర్స్ అయి ఉన్నారండి. అందరికీ తెలుసు కదా, బ్రాండ్ న్యూ సిల్వర్స్ కొంతమంది మనకి అయి ఉన్నారు. దాంట్లో తెలంగాణ నుంచి మణిశంకర్ గారు, ఓకే, అట్లాగే తర్వాత పసునుటి శ్రీనివాస్ గారు, జయశంకర్ సార్ కూడా జయశంకర్ గారు, జనార్దన్ గారు. సార్ ఇందాక చెప్పారు పేరు జనార్దన్ అనుకుంటా, జనార్దన్ గారు. ఇట్లాగా అసలు తెలంగాణనే కాదండి, తమిళనాడు నుంచి కూడా మనకున్నారు. సెంథిల్ గారు సార్, సెంథిల్ సార్, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓన్లీ బ్రాండ్ న్యూగా ఉన్న వాళ్ళు ఈ రోజు మీ సెషన్ మీకు కానీ మన టీమ్ కి కానీ ఎట్లా ఉపయోగపడిందో ఒక్కసారి అందరూ ఒక్కొక్క 1 or 2 minutes మాట్లాడితే ఈ సెషన్ ని ముందుకు తీసుకెళ్ళి క్లోజ్ చేద్దాం సార్. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది బ్రాండ్ న్యూ సిల్వర్స్ అండి, ప్లీజ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ అండి. మా పేరు రవిచంద్ర సార్. ఎక్సలెంట్ సార్ ఈ ప్రెసెంటేషన్. టుడే ప్రెసెంటేషన్ ఈస్ ఎక్సలెంట్ బికాస్ ఎట్లా అంటే ఎవరికి చూసినట్టు లయన్ ప్రసాద్ సార్ బాగా ట్రైనింగ్ ఇచ్చినారని అనిపిస్తాను. ఇలాంటి లయన్ ప్రసాద్ సార్ ఎట్లా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం పైరుతున్నారో అదే మాదిరి మన ఎంటైర్ టీం అదే మాదిరి పైరుతూ వస్తా ఉంది.